హలో ఆల్, ఈ వీడియోలో సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఫ్యూ వీక్స్ బ్యాక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. మనం అప్పుడు రివ్యూ పెట్టలేదు, ఎందుకంటే మనకు అంత బడ్జెట్ లేదు వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే ఆన్లైన్లోకి అవైలబుల్గా వచ్చింది. రేపటి నుంచి మీకు ప్రైమ్ వీడియో ఆర్ జియో హాట్స్టార్ ఈ రెండిట్లో ఏదో దాంట్లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 19 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో చైతన్య, అది విక్రాంత్, ఒక షై అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. తను కళ్యాణి, అదే చాందిని చౌదరి గారు, ఆమెను అయితే మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుద్ది. అది కూడా వాళ్ళ మ్యారేజెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ జరిగిన తర్వాత వాళ్ళకైతే పిల్లలు పట్టరు. తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ కుదిరితే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి, ఎందుకంటే ఈ వీడియోకి నాకు తెలిసి వ్యూస్ తక్కువగానే వస్తాయి. రీసెంట్లీ పెట్టిన చాలా వీడియోస్ కి వ్యూస్ అయితే తక్కువ ఉన్నాయి భయ్యా. మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మీరు హైప్ ఇస్తే కొత్త గొప్ప పుష్ అయితే వస్తుంది. గివ్ ఇట్ ట్రై. కుదిరితే కనుక రెగ్యులర్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చేసుకోండి భయ్యా. నాకు యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ ఉంటుంది కదా ఎలాగో. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వాజ్ ఓకేష్ భయ్యా. మరీ అంత సూపర్ గా లేదు అలా అని చెప్పి యావరేజ్ గా కూడా లేదు. మరి ఏదో ట్రై చేయండి, ఎంటర్టైన్ అనిపిస్తే కనుక కంటిన్యూ చేయండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. నాకైతే ఓకే అనిపించింది కొన్ని చోట్ల. అంత కూడా అంతా కాదు. ఫస్ట్ 7 ఉన్నాయంటే కాన్సెప్ట్ వైజ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ అన్న కాన్సెప్ట్ ని మెయిన్ స్ట్రీమ్ మీద తీసుకురావడం అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. బట్ ఇదే ఫస్ట్ టైం అంటే అలా ఏం లేదు. ఇంతకుముందు ఇలాంటి ఇన్సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అయితే చాలానే తీసుకొచ్చారు, అందులో ఇది ఒకటి అని చెప్పాలి. డేరింగ్ స్టెప్. సో కాన్సెప్ట్ వైజ్ అయితే బోల్డ్ గా అండ్ ఫ్రెష్ అటెంప్ట్ లాగా అనిపించింది. అండ్ కామెడీ పరంగా మురళీధర్ గౌడ్స్ పర్ఫార్మెన్స్ అయితే సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఆ హ్యూమర్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఆ ఫస్ట్ హాఫ్ ని కొంచెం ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు ఆ కామెడీతో. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మెయిన్ గా చాందిని చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్ గా అనిపించింది. అండ్ తరుణ్ భాస్కర్ గారి క్యామియో కూడా కొంచెం హైలైట్ అవుతుంది. చెప్పేట్లా ఆల్రెడీ తెలిసింది అందరికీ, ఇదేం స్పాయిలర్ కాదు. స్టోరీ కానీ నరేషన్ కానీ అండ్ కొన్ని సీన్స్ కానీ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. ముఖ్యంగా అది కూడా మోడర్న్ కపుల్స్ అయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఆ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా రిలేటబుల్ అవుతారు అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ అయితే డిప్ అవుతూనే ఉంటుంది. మీకు సెకండ్ హాఫ్ అన్నది చాలా స్ట్రెచ్ చేశారనిపించింది. పైగా రిపిటేటివ్ సీన్స్ అయితే ఉంటాయి. సో అది అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఎమోషన్స్ కూడా అసలు కనెక్ట్ అవ్వలేదు భయ్య. వాళ్ళు కామెడీ అయితే వర్కౌట్ అయింది కానీ కొన్ని చోట్ల, బట్ ఎమోషనల్ డెప్త్ అన్నది అసలు వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల క్లైమాక్స్ కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ ఆ క్లైమాక్స్ కూడా చాలా రష్డ్ గా కంప్లీట్ చేశారు అనిపించింది. అంత న్యాచురల్ ఫ్లోలో వెళ్ళదు అది. అండ్ మూవీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఒక సోషల్ మెసేజ్ టెంప్లెట్ టైప్ అయితే వెళ్ళిపోతుంటుంది అనమాట. ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది, కానీ ఫుల్ ప్రిడిక్టబుల్ అయిపోయి ఒక సోషల్ మెసేజ్ వేలో క్లోజ్ చేశారు. సో అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా అయితే ఇట్ వాజ్ ఓకేష్ మూవీ అని చెప్తా. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.